నవరాత్రి వస్తే చాలు దేశం అంతటా కనిపించే అమ్మవారి ఒకే ఒక్క రూపం ఏమిటి? మహిషాసురమర్దిని. అంతేనా? ఈ రోజు ఆ అమ్మవారి ఆవిర్భావం గురించి చెప్పుకుందాం. పూర్వం మహిషాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు పుట్టుక చాలా విచిత్రమైంది. అగ్నిదేవుడి వరంతో రంభుడు అనే రాక్షసుడికి ఒక మహిషికి పుట్టేవాడు. అందుకే రూపం కూడా మహిషము రాక్షసుడు కలిసినట్టు ఉంటుందన్నమాట. బ్రహ్మగారికి తపస్సు చేసి మృత్యువు లేకుండా వరం కావాలి అంటే ఆయన అది కుదరదు, నీ మరణానికి ఏదో ఒక స్థానం విడిచి అప్పుడు అడుగు ఇస్తా అన్నారు. అంటే ఆలోచించి పురుషుడి చేతిలో చావకూడదు, స్త్రీల చేతిలో చావచ్చు అన్నాడు. ఎందుకంటే అంతటి రాక్షసుడిని చంపే స్త్రీ సృష్టిలో లేదు, అది వాడి నమ్మకం. ఆ వరగర్వంతో ముల్లోకాల్ని అల్లకల్లోలం చేస్తాడు. మహర్షుల్ని ప్రజల్ని ఏడిపించేసి దేవతల మీదకి యుద్ధానికి వెళ్లి ఇంద్రుడిని అందరినీ ఓడించేశాడు. చివరికి ఇంద్రుడికి త్రిమూర్తులు సహాయంగా వస్తే విష్ణువుని శివుణ్ణి కూడా ఓడించేశాడు మహిషాసురుడు. ఇప్పుడు వాడిని జయించాలి అంటే మనందరంశలతో ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించాలి అని విష్ణుమూర్తి తెలియజేయగానే అందరి శరీరాల్లోంచి తేజస్సు బయటకు వచ్చి ఒక స్త్రీమూర్తి రూపం తీసుకుంది. శంకరుడి తేజస్సు ఆమె ముఖమైంది, యముడి తేజస్సు కేశపాశాలయ్యే, అగ్ని తేజస్సు 3 కన్నులు, వాయువు చెవులుగా, కుబేరుడు నాసికగా, సూర్యుడు కార్తికేయుడు ఆ శక్తికి 2 పెదవులుగా, విష్ణు తేజం 18 భుజాలుగా, చంద్రుడి శక్తి వక్షద్వయంగా, పృథ్వీ జఘనంగా, వరుణుడి తేజస్సు పాదాలుగా ఇలాగొచ్చిందే అమ్మవారి స్వరూపం. దేవతలందరూ తమ తమ ఆయుధాలను కూడా ఇస్తే అప్పుడు అమ్మవారు ఒంటరిగా మహిషాసురుడితో యుద్ధానికి వెళ్ళారు. ఆవిడ స్వరూపం చూసి వాడికి మోహం పుట్టి వివాహం చేసుకోమని అడిగాడు. అమ్మవారిని బంధించి తెమ్మని ఎంతో మంది అనుచరుల్ని పంపిస్తే అమ్మవారు ఒక్కరే ఇటువైపు అటువైపు లక్షల సైన్యం అమ్మవారు అందరినీ చంపేశారు. ఆఖరికి మహిషాసురుడు వచ్చాడు. ఎన్ని ఆయుధాలు వేసినా ఏం చేయలేకపోయాడు. వాడికి కామరూప విద్య ఉంది. దాంతో సింహం రూపంలో ఒకసారి, ఏనుగు రూపంలోనూ వచ్చి యుద్ధం చేస్తాడు. అప్పుడు అమ్మవారు కుంభస్థలం పైన గదతో కొట్టారు. వెంటనే మాయమైపోయి 8 కాళ్ల శరభ రూపంలో కొండంత ఆకారంతో వచ్చాడు. అమ్మవారు దాని కాళ్ళు నరికిస్తారు. అప్పుడు ఆఖరికి తన మహిష రూపాన్ని తీసుకుని తోకతో కొమ్ములతో భీభత్సం చేస్తాడు. అప్పుడు అమ్మవారు త్రిశూలంతో తల మీద ఒక్క పోటు పొడిస్తే భయపడి పారిపోయాడు. అప్పుడు అమ్మవారు రౌద్ర రూపంలో తరిమి వెంటబడితే ఆ తల్లికి అందకుండా పరిగెడుతూ ఉంటే అప్పుడు సింహం వాడి పైన దూకి ఈడ్చుకుని వచ్చి అమ్మవారి పాదాల దగ్గర పడేస్తే అమ్మవారు చక్రాయుధంతో వాడి తల నరికారు. అది మహిషాసుర మర్దన. ఇంతటి మహిషాసుర సంహారం చేసిన తల్లి ఎవరో తెలుసా? మహాలక్ష్మీదేవి. అందరూ మహిషాసుర మర్దిని అంటే దుర్గాదేవి అనుకుంటారు. కాదు, మహిషాసురుని సంహరించింది లక్ష్మీదేవి. మంచి నడవడిక కల స్త్రీమూర్తులు ఎందరో మృగాళ్ల చేతుల్లో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి చెల్లెళ్ళందరికీ మహిషాసుర మర్దని దేవి తోడయ్యి ఆ మహిషాసుల బారి నుంచి రక్షించాలని అందరూ అమ్మవారిని నవరాత్రుల్లో ముక్త కంఠంతో